హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదేంటి ట్రావెల్ వ్లాగ్ అని చూస్తున్నారా? నిన్న షష్ఠిని సందర్భంగా, సండే షష్ఠి సందర్భంగా మేము పంపనూరుకు వెళ్ళామండి. నేను నా ఫ్రెండ్ కలిసి పంపనూరుకు వెళ్ళాము. స్వామిని దర్శించుకొని, అందులో శ్రావణ మాసం, అందులో ఆదివారం, అందులోనూ షష్ఠి ప్రత్యేకత కలిసి వచ్చాయి కదండి. చాలా మంచిది. ఆయనకి ఇష్టమైన రోజు కదా షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకోసం వెళ్ళామండి. సండే 11:30 కల్లా ఆ టైంకి బయలుదేరాము. చూడండి, కొండల మధ్య నడుమ టమోటాలు పారేశారండి. ఏదో కుళ్ళిపోయినట్టున్నాయి దారిలో, అందుకని రైతులు పారేసినట్టున్నారు. ఇదండి, కొండల మధ్య వెళ్తున్నాము. అప్పుడు దారి తీసింది ఇది. ఇప్పుడు రోడ్డు బాగా వేశారు. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాము. అదండి, ఎంట్రన్స్లోనే స్వామి యొక్క ఫోటో పెట్టారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అంటే ఇక్కడ నుంచే కార్లు లోపల పెట్టడానికి లేదు, బయటనే పార్క్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి చూడండి కార్లు. ఎంతమంది వచ్చారు. పంపనూరు బాగా ఫేమస్ టెంపుల్ కదండి. మనకున్న సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్లో అనంతపురం జిల్లాలో ఇది ఒకటి బాగా ఫేమస్ అయింది. చూడండి, ఇది ఎంట్రన్స్. ఆటోలో వెళ్ళామండి ఇద్దరం కలిసి. బాబుని పాపని అమ్మ దగ్గర పెట్టేసి, ఇంకా క్రౌడ్లో వాళ్ళు పట్టుకోవడం అంటే ఇబ్బంది కదా అని చెప్పేసి మేము ఇద్దరమే వెళ్ళాము. ఇదండి, నేను ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నాను. కూరగాయలు కూడా ఫ్రెష్గా భలే దొరుకుతాయండి. అన్నీ మీరు దీపం పెట్టుకోవాలన్నా స్వామి దగ్గర అన్నీ అక్కడే దొరుకుతాయండి. ఇంటి దగ్గరే అన్నీ తీసుకోవాలి కదా అనేది ఏం లేదు, అన్నీ అక్కడే దొరుకుతాయి. కూరగాయలు అయితే భలే ఫ్రెష్గా దొరుకుతాయండి. కూరగాయలు తీసుకోవాలనుకునే వాళ్ళు, ఏదో బొడ్రా ఇది ఎంట్రన్స్లో. పూలు, పళ్ళు, కూరగాయలు, టిఫిన్ కూడా దొరుకుతుందండి. కాకపోతే మనకి లోపల స్వామి టెంపుల్లో ప్రసాదం పెడతారు కాబట్టి బయట తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ ఎవరైనా అట్లా తీసుకోవాలనుకుంటే బయట కూడా తినొచ్చు. ఇదండి, పేనీలు అవి పాలల్లో వేసుకొని తింటారు కదా. నా ఫ్రెండ్ మళ్ళీ పోయేటప్పుడు తీసుకుందామని చెప్తా ఉంది. ఇదండి, బురుగులు, కూరగాయలు, బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి. నా కొడుకు ఇక్కడ పక్కన డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, ఇగ్నోర్ చేసేయండి. గాజులు, కొంచెం వాక్బుల్ డిస్టెన్స్ అని, ఎందుకంటే ఇంతకుముందు అక్కడి వరకు వెళ్ళేవే కానీ ఆటోలో, ఇప్పుడు వెళ్ళనీయడం లేదండి. అక్కడ ఏమంటారు, ఆర్చ్ అంటారు కదా, ఆర్చ్ కడుతున్నారు. దానికోసమని అందరినీ అక్కడే ఆపేస్తున్నారు. ఇది ఇంకా ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఎవరెవరు దర్శనం చేసుకున్నారండి సండేస్? ఎవరెవరు పంపనూరుకు వెళ్ళారు కామెంట్ చేసి చెప్పండి నాకు. మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాము పంపనూరుకి, చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నామండి. ఇదండి, ఇదండి, ఇదిగోండి గుడి ఎంట్రన్స్. కూరగాయలు ఏవి కావాలన్నా బాగా దొరుకుతాయండి ఫ్రెష్గా. ఆ చుట్టుపక్కలే పండిస్తారు కాబట్టి. ఇక్కడ చెప్పులు వదలడానికి నేను ప్లేస్ వెతుకుతున్నానండి అంతే. ఇంతసేపు ఎక్కడో చోట సేఫ్గా పెట్టుకొని పోవాలి కదా, మళ్ళీ మనకి గుర్తుండేలాగా. ఏ టైం అవుతుందో, క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఉంటే ఉంది, లేదని ఆడ వదిలేసి వెళ్తున్నాము. దిస్ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, పంపనూరు గ్రామం చాలా ఫేమస్ కదండి. ఇప్పటికీ అనంతపురంలో ఉండే వాళ్ళే చాలామంది వెళ్ళొచ్చి ఉంటారు, అందరికీ తెలిసి టెంపుల్. ఎవరు తెలియని వాళ్ళు ఉన్నా, లేదా ఎవరైనా దర్శనం చేసుకొని వచ్చినట్టున్నా కామెంట్ చేసి చెప్పండి. నిన్న చాలా షష్ఠి, ఆయనకి ఇష్టమైన రోజు కదా. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసేవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. మేమైతే 3 ప్రదక్షిణలు వేసేసుకున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ ఉంటే అక్కడ మొక్కుకొని బొట్టు పెట్టుకొని వెళ్తున్నాము. ప్రదక్షిణ మధ్యలోనే ఇదండి. ఇంకా 3 ప్రదక్షిణలన్నా చేద్దామని క్రౌడ్లో, అంటే బాబుని ఇంట్లో వదిలేసి వచ్చాను కదా, వాడు ఒకడే ఉంటాడు కదా అని చెప్పేసి నేను మూడు ప్రదక్షిణలు చేసుకున్నాను. ఇక్కడ నాగులు అయితే ఉంటారు. ఇక్కడ
ఇక్కడ వినాయకుడు నాగులు దర్శనం చేసుకొని మళ్ళీ అట్లా కంటిన్యూ చేసాము. వెనకలా టచ్ చేసి మొక్కకూడదంటండి, ఇది వెనక భాగము. సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ శివుడు, ఇక్కడ పార్వతీమాత. 3 ప్రదక్షిణలు చేస్తున్నాము. మామూలుగా అయితే 11 చేయొచ్చు. ఇంతకుముందు చాలా ఇయర్స్ మేము 11 వీక్స్ తిరిగామండి, 11 వారాలు సంతానం కోసం. 11 వారాల్లో తిరిగే వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు 108 తిరుగుతారు, లేదా లాస్ట్ వారం అయినా ముగించుకోవచ్చు. ఎవరైనా సంతానం కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, ఏదైనా సమస్య ఉన్నా సుబ్రహ్మణ్య స్వామికి 11 వారాలు తిరిగామనుకోండి, చాలా చాలా మనకి వితిన్ 11 వారాల తర్వాత మనకి రిజల్ట్ తెలుస్తుందండి. మీరు కూడా ఎవరైనా అలా వెళ్ళాలి అనుకుంటే మంగళవారం 11 మంగళవారాలైనా తిరగచ్చు, 11 ఆదివారాలైనా తిరగచ్చు. నేను నా సంతానం కోసం నేను తిరిగానండి. నాకు అనుకున్నట్టుగా బాబు పాప పుట్టారు. నేను ఇంకా ఆదివారం కూడా నేను నాన్ వెజ్ మానేశాను, లైఫ్ లాంగ్ మానేశాను. ఇదండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళు అరుస్తున్నారండి మేము సెల్ తీస్తూ ఉంటే. ఇకండి శివుడు, ఓం శ్రీ మంజునాథాయ నమో నమ. ఇక్కడ పార్వతీమాత ఎంత బాగా అలంకరించారు కదండి. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదండి, టక పంపించేస్తున్నారు. ఇక్కడ టెంకాయని కొట్టించుకోవడానికి ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇక్కడ అందరూ దీపాలు పెట్టుకున్నారు. మేము హడావిడిగా వచ్చేసాం కాబట్టి మేము తీసుకురాలేకపోయాం. అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే అవన్నీ ఏం అరేంజ్ చేసుకోలేదు. కార్తీక మాసంలో వచ్చినప్పుడు పెట్టచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇగ్నోర్ చేసేసుకున్నాము. టెంకాయ కొట్టడానికి ఒక లైను. క్రౌడ్ ఎక్కువ ఉంది కదండి, శ్రావణ మాసం సండే. చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ పెట్టిన పళ్ళను తింటూ ఉన్నాడు. అక్కడ ఎక్కువ ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, చేతిలో ఉన్నవి లాక్కెళ్ళిపోతాయి. దాన్ని టెంకాయ కొట్టించేశాడు స్వామి. అందులో కాస్త తీర్థం ఉంటే నేను నా ఫ్రెండ్ తీసుకొని తాగుతూ ఉన్నాము. అంతేనండి, టకటక అయిపోయింది. 11:30 కల్లా వెళ్తే 12:30 కల్లా అంతా అయిపోయింది దర్శనము. క్రౌడ్ ఉంది కదా, లైన్లో వెళ్ళడానికే మినిమం 25 మినిట్స్ పట్టింది. మీకు అలా నమ్మకం ఉంటే సంతానం కావాలన్నా, పెళ్ళి కావాలన్నా 11 వారాలు తిరగచ్చు అండి. మంగళవారం అయినా తిరగచ్చు, ఆదివారం అయినా తిరగచ్చు. నేనైతే ఇంకెప్పుడు సండేస్ నాన్ వెజ్ తిననని మొక్కున్నానండి నా సంతానం కోసం. నాకు అనుకున్నట్టుగా స్వామి నాకు సంతానం ఇచ్చాడు కాబట్టి ఇంక సండేస్ నేను తినము. అంటే నేను ఇక్కడ ఏదో చెప్తున్నానండి, ఇక్కడ చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా స్వామిది అన్నట్టు ఏదో చెప్తున్నాను నా ఫ్రెండ్కి. ఇంకా అక్కడ కాసేపు స్వామిని దర్శించుకొని కాసేపు అలా కూర్చొని సేద తీరిన తర్వాత ఇంకా మొక్కొని ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. రైస్ పెడతారు ఇక్కడ. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉండిందండి. మినిమం 25 మినిట్స్ పట్టింది మనం అక్కడికి చేరుకోవడానికి. ఇక్కడ అన్నపూర్ణాదేవి ఆమె విగ్రహం పెట్టింటారు, సుబ్రహ్మణ్య స్వామిది, అన్నపూర్ణాదేవిది. ఇక్కడ మొక్కొని హారతి తీసుకొని కుంకుమ పెట్టుకొని అలా అవతల సైడే పెడతారండి. ఇంతమందికి పెట్టాలంటే వాళ్ళకి ఓపిక ఉండాలి కదండి. అన్నపూర్ణాదేవి మీరు దర్శించుకోండి. అమ్మవారిని ఇక్కడ ప్రతిమను పెట్టింటారు. మనం అమ్మని మొక్కొని లోపల ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాలి. అన్నపూర్ణాదేవి అంటేనే అందరికీ అన్నప్రసాదాన్ని అందించే అమ్మవారు కదండి. ఇదిగోండి ఇక్కడ 2 ప్లేట్స్ తీసుకున్నాను నేను, నాకు నా ఫ్రెండ్కి. తీపన్నం అంటే అంటారు కదా, ఏమంటారు తీపన్నం అంటే చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అండి. ఇక్కడ చిత్రాన్నం, లెమన్ రైస్ కూడా పెట్టారు. అటు సైడ్ వెళ్తే లోపలికి ఇక్కడ ఎంట్రన్స్లో ఇవి 2 మాత్రమే పెట్టుకున్నారు. క్రౌడ్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఇక్కడ వైట్ రైస్, సాంబారు, మజ్జిగ కూడా పెట్టారండి. రైసు, సాంబారు, వేడి సాంబారు చాలా బాగుండిందండి టేస్ట్. మేము పొద్దున్నుంచి ఏం తినకుండా వెళ్ళాం కదా, అక్కడికే 1:30, 1:20 అలా అయింది. బాగా ఆకలి మీద బాగా తినేసాం. అందులో టేస్టీగా కూడా ఉందండి. సాంబార్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూర్చోవాలని చూస్తున్నాము చూడండి.
అందరూ భోంచేస్తున్నారు. ఇక్కడ ఎక్కడో చోట అని చెప్పేసి భోంచేస్తున్నాం. చాలా టేస్టీగా ఉందండి. చక్కెర పొంగలి, సాంబార్ అన్నం. క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అని అనుకున్నాం, కానీ అనుకోకుండానే ప్రసాదం కూడా మాకు కుదిరిందండి. తినగలిగాము. లేకపోతే బయట ఎక్కడైనా తిందాంలే అనుకున్నాం, కానీ క్రౌడ్లో ఎక్కడ, మళ్ళీ అక్కడే 1/2 అవర్ టైం వేస్ట్ అవుతుంది కదా. ఇంట్లో బాబుని వదిలేసి వచ్చాం కదా అన్నంత టెన్షన్ ఉండింది. ఇంకా అక్కడ భోంచేసుకొని వెంటనే వచ్చేసి రోడ్లోకి వచ్చేసి ఆటో ఎక్కేసాము. ఇదండి వెళ్తున్నాము. అయిపోయింది దర్శనము. అన్నీ బాగా జరిగాయండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఇబ్బంది కలగకుండా హ్యాపీగా. ఇక్కడైతే వాకబుల్ డిస్టెన్స్ రావచ్చండి. మనం ఒక పార్క్ అరేంజ్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి, కానీ అందరికీ చాలా బాగుంటుంది. మనం పంపనూరు నుంచి ఏమైనా క్యారీలు అలా కట్టుకొని వచ్చామనుకోండి, ఒక ఈవినింగ్ దాకా హ్యాపీగా ఆడుకొని పోవచ్చు అండి. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు, బల్లలు అన్నీ ఉన్నాయి. చూడండి, ఏమంటే మీకు కనిపించలేదు, నేను దూరం నుంచి తీస్తున్నాను. అదంతా అక్కడి వరకు కూడా పార్క్ ఉందండి. అక్కడ వరకు చూపించినంత వరకు పార్క్ ఉందండి. ఓకేనండి, మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ వీక్ అయినా ఉంది, సండే, శ్రావణ మాసం మంచి మాసము, వెళ్ళండి. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్.